మొన్న మధ్యనే మా ఫ్రెండ్తో కలిసి తన కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎదురుగా డాష్ బోర్డ్ మీద ఎయిర్ బ్యాగ్ అని కనిపించి అడిగాను, ఈ ఎయిర్ బ్యాగ్స్ కోసం నువ్వు ఎక్స్ట్రా ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది? తను అన్నాడు, అరౌండ్ 60,000 ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వచ్చింది అని. ఈ 60,000 రూపీస్ వసూలు అవ్వలేదు అని ఏ రోజైనా నువ్వు ఫీల్ అయ్యావా? అంటే ఆ ఎయిర్ బ్యాగ్స్ వాడే అవకాశం నాకు రాలేదో నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా అని అడిగాను. దానికి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇది నేను సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు, ఇది వసూలు అవ్వాలని నేను ఎందుకు కోరుకుంటాను, యాక్సిడెంట్ అవ్వాలని నేను ఎందుకు కోరుకుంటాను? ఎగ్జాక్ట్లీ ద సేమ్ పర్సన్ ఒక నెల రోజుల ముందు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమంటే అతను చెప్పింది ఇది, ఇన్సూరెన్స్కి కట్టిన డబ్బులు నాకు తిరిగి రావు, నాకు ఉపయోగపడవు. సో మనలో కూడా చాలామంది ఇలాగే ఆలోచిస్తుంటారు కదా. ఇన్సూరెన్స్ అనేది ఎయిర్ బ్యాగ్ లాంటిదండి. అవసరమైనప్పుడు మనం సేవ్ చేయడానికి, అంతే తప్పదు. అది ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ ఎ సేఫ్టీ నెట్.